ఏంటంటే మనం మంచి మాటలు చెబితే ఎవరికైనా నచ్చవండి. మా వాళ్ళే ఉన్నారు దీర్ఘరోగాల్లో ఉంటే ఇలా ఫలానా ఊరు మా ఊరిలోనే ఒకళ్ళు మందు ఇస్తారు, రెండల్లా ఒక రాత్రి ఉండండల్లా చేసుకోండల్లా మందు తీసుకోండల్లా అని చెబితే ఆ మాట పక్క చెవి నెట్టారు. అది ముదిరిపోయింది, ఇంకా ముదిరిపోయింది, ఇంకా తగ్గేది లేదు, తగ్గదు. చాలా బాధలు. మనం ఏదన్నా మందు చెప్తే అది రాయటం కానీ చేయటం కానీ ఉండదు. కేజీలు మాంసాలు, కోడి మాంసాలు తినేస్తే అప్పట్లో కూడా తినకూడదంట. చర్మవ్యాధుల వాళ్ళు ఏంటి, ఏదన్నా దురదలు కానీ ఇంకేదన్నా జబ్బు ఉన్న వాళ్ళు అని ఆ కోడి మాంసం జోలికి వెళ్ళకూడదని అందరికీ తెలుసు, నాకు తెలుసు. తినకూడదల్లా ఒట్టేయండి అంటే ఎవరు ఒట్టేయలేదు, తినటం మానలేదు. ఇప్పుడు వరకు తినేసారు. ఇప్పుడు మానేస్తే తగ్గిపోతుంది. వెంటనే తగ్గిపోతుందా? 100 ఏళ్ళు తినేసాక, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేదాకా తినేసాక ఇప్పుడు మానేస్తే తగ్గుతాయా? అయ్యే ఇప్పుడు కొట్టుకొస్తాయి. ఏమాత్రం తగ్గదు. మనం మంచి మాటలు చెబితే ఎవడే వింటాం. గురువులు చెప్తారు. నేను చెప్పేటప్పుడు నాకుండి ఫ్రెండ్స్ ఏంటి, నాకుండి వాళ్ళు ఏంటి, అందరూ ఆధ్యాత్మిక కింద ఉండేవాళ్ళు, అందరూ మంచిగా మాట్లాడేవాళ్ళు. మనం ఈ ఆత్మానందమయ్య గురించి మా బ్రాహ్మణ అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి నేను చెబుతా ఉంటే వాళ్ళ అమ్మ అలాగా ఇలాగా అంటే ఎంత అందంగా విని ఆవిడ నేను పెడితే మళ్ళీ ఆవిడ ఎంత బాగా మాట్లాడుతున్నారో పార్వతి అని ఆవిడ మళ్ళీ తిరిగి ఫోన్లు చేసి మళ్ళీ అందరూ అంతే ఒకటికోటి మేము అలా చెప్పుకుంటాం. మంచిగా ఇలా జరిగింది, ఇలా ఉంది మంచిగా చెప్పుకుంటాం. మాకున్నారులేండి కొంతమంది, మనం చెప్పినా వాళ్ళు వెళ్తారు. వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇలాగంట అలాగంట అని అన్నాం అనుకో, అది కొంచెం గర్వం ఉండిపోతుంది. ఇప్పుడు అందరూ సత్సంగంలోకి వెళ్తున్నారు కానీ చాలా గర్వం వచ్చేస్తుంది. సత్సంగం వెళ్ళిన వాళ్ళు బాగా వచ్చేస్తుంది, మామూలుగా కాదు. నేను కనిపెట్టాను, అంత గర్వం వచ్చేస్తుంది. మేమే పండిపోయాం అనుకుంటున్నారు, మరి ఏంటో మాకే అన్నీ తెలుసు అని మాట్లాడేస్తారు. ఏదన్నా మనం చెబుతుంటే ఎనరా, అక్కడ అడ్డడిపోయి ఇదంతా మాకే ముందు తెలుసు అన్నట్టుగా ఒక గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం వచ్చినప్పుడు నిమిషంలో పోతుంది సత్సంగం. మీరు అంత పండలేరు. మీరు గొప్పలు చెప్పుకున్నా, నా గొప్పలు చెప్పుకున్నా, నేను పండిపోయానని చెప్పుకున్నా, నువ్వు ఎవరి మీదన్నా చెప్పుకున్నా, ఇంకా అక్కడతో ఆ సత్సంగంలో ఆత్మానందం ఏమీ పొందరు. గర్వం అయితే ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో, నేనే గొప్పదాన్నని మనసులోకి వచ్చిందో, ఇంకా అంతే సంగతులు పాడైపోతాం. ఇంకంతే. ఎవరి ఇష్టం వాళ్ళది. గర్వం ఎందుకు పనికిరాదు. గురువు దగ్గర పనికిరాదు, నేను గొప్పదాన్ని అన్నా పనికిరాదు, ఏది పనికిరాదు. ఆఖరికి మా బంగారమ్మ గారు కూడా అంటారు, నేను ఇంకా పండలేదనే అంటారు నా సత్సంగం చెప్పేటప్పుడు. అంతలా తెలుసుకుని కూడా మేము మీలాంటి వాళ్ళమే ఏదో కొంచెం కుర్చీ ఎక్కి చెప్తున్నాం అంతే, మీరు కింద కూర్చుంటున్నారు అన్న మాట అంటారు. అంతేగాని నేను గొప్పదాన్ని, నేను నాకు అన్నీ వచ్చేసింది, సిద్ధులు వచ్చేసింది, మీకు చెప్పేస్తున్నాను అన్న మాట ఏ గురువు అంటారు. ఈలోపు మనకే ఎన్నవాళ్ళకి గర్వం అన్నీ వచ్చేస్తుంది. అది కొంచెం తగ్గించుకుంటే మంచిది, చాలా మంచిది. మా ఆవులకు మాత్రం